వరకు 12వ వరకు నేర్చుకుంటాం. వాటన్నిటిని ఏ మెజార్టీ సమస్యలు చూద్దాం. కేంద్ర సంబంధాలు కాదండి, ఇక్కడ న్యాయస్థానాల అధికారాలు. న్యాయస్థానాల అధికారాలు అధికారాలు న్యాయస్థానాల అధికారాలు అన్నాం. చూడండి, ఒకటో పద్ధతి ద్వారా ఈ అంశాలను సాధారణ మెజార్టీతో, రెండో పద్ధతి ద్వారా ఈ అంశాలను ప్రత్యేక మెజార్టీతో. ఓకేనా? చూడండి, పార్లమెంటులో ఉన్నటువంటి లోక్సభ, రాజ్యసభ 790 ఇంటూ 2/3. ఇక్కడ కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే 100 నిబంధన ఏదైతే ఉందో 100 నిబంధన కోరం అనే దాని గురించి తెలియజేసింది. ఆ కోరం అనేది 2/3 మెజార్టీ. అనగా ఫర్ ఎగ్జాంపుల్ మనకి 100 మంది లోక్సభ నుంచి 50 మంది రాజ్యసభ నుంచి, అంటే 100 అంటే 50 తగ్గలేదు, లోక్సభలో 50 అంటే 25 తగ్గలేదు, కాబట్టి ఓకే అవుతుంది. 150 ఇంటూ 2/3 అంటున్నా. 2/3 అంటే 300 ఇంటూ 2/3 అంటే 66 మంది ఆమోదం కావాలి. 1/2 అని అంటే 150 అంటే 75 మంది. ఓకేనా? అలా 2/3 మెజార్టీతోని ఈ అంశాలను సవరించడం జరుగుతుంది. ఓకేనా? 300 అంటే 66 కదండి, 66 అంటే 33. ఓకేనా? 99 మంది ఆమోదంతో అది అమల్లోకి వస్తుంది. అంటే సంఖ్య ఇంటూ 2/3. ఓకేనా? 150 2 300/3 అంటే 99 మంది. ఓకేనా? రైట్. అంటే హాజరైనటువంటి సభ్యుల సంఖ్య ఇంటూ 2/3 చేసుకోవాలి. కానీ దేనికి తగ్గరాదు? కోరానికి తగ్గరాదు. పార్లమెంటు 2/3 వంతు మెజార్టీతో అన్నాం. ప్రాథమిక హక్కులు అన్నాం. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు 3వ భాగంలో గలవు, 12 నుంచి 35 వరకు కలవు. వీటిని అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించినాము. 2/3 మెజార్టీతోని వీటిని సవరించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రకటన తీసుకుందాం. దాంట్లో 21వ ప్రకటన ఏం తెలియజేస్తుంది? జీవించే హక్కు. 21A ప్రకటన ఏం తెలియజేస్తుంది? 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలి అని తెలియజేస్తుంది. ఇది సాధారణంగా రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉండేనండి. ఇది కొత్తగా చేర్చినారు. చేర్చడం అంటే రాజ్యాంగంలో ఏదైనా ఒక అంశాన్ని చేర్చాలన్నా రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగంలో నుంచి ఏదైనా ఒక అంశం తీసివేయాలన్నా ఏం చేయవలసి ఉంటుంది? రాజ్యాంగ సవరణ చేయవలసి ఉంటుంది. మరి 21A ప్రకటన ఏదైతే ఉందో, ఈ 21A ప్రకటన అనే అంశాన్ని రాజ్యాంగంలో చేర్చినారండి. ఇక్కడ కొత్తగా 3వ భాగంలో 21A అనే అంశాన్ని చేర్చినారు. ఆ అంశం ఏం తెలియజేస్తుందంటే 6 నుంచి 14 సంవత్సరాల్లో బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. ఉచిత నిర్బంధ విద్యను అందించాలని తెలియజేస్తుంది. అయితే దీనిని పార్లమెంటు 2/3 మెజార్టీతోని సవరించింది. 2002లో 86వ రాజ్యాంగ సవరణ చేసి ఈ అంశాన్ని చేర్చడం జరిగింది. ఏ అంశాన్ని? 21A ప్రకటన చేర్చడం జరిగింది. ఇంకోటి తీసుకుందాం. 15వ ప్రకటన వివక్షత గురించి తెలియజేసింది. జాతి, కుల, మత, లింగ 5 రకాల వివక్షతల గురించి తెలియజేసి 15వ ప్రకటన. ఈ 15(4) అనే ప్రకటన ఏం తెలియజేస్తుంది? ఎస్సీలకు ఎస్టీలకు 10 సంవత్సరాల రిజర్వేషన్ పొడిగింపు. 10 సంవత్సరాల రిజర్వేషన్స్ పొడిగింపు. వాస్తవానికి ప్రాథమిక హక్కుల్లో రిజర్వేషన్లు అనేవి లేవండి.
రాజ్యాంగ సవరణ చేసి రిజర్వేషన్లు అనేవి చేర్చడం జరిగింది. మరి 15(4) అనే సబ్ క్లాస్ 4 అనే అంశము ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు 10 సంవత్సరాలకు వర్తిస్తవి. మరి మళ్ళా రాజ్యాంగ సవరణ చేసి 10 సంవత్సరాలకు ఇలా ఇప్పటి వరకు ప్రస్తుతం ఉన్నటువంటి 2020 వరకు కూడా రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీలకు కొనసాగుతున్నాయి. ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5% ఇలా ఇవ్వడం జరుగుతుంది. బీసీలకు కూడా 27% ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అయితే ఈ రిజర్వేషన్ల గురించి కూడా క్లుప్తంగా నేర్చుకుంటారు 16వ ప్రకటనలో. ఓకేనా? అయితే ఇక్కడ ఈ అంశాన్ని చేర్చినారు అని అంటే రిజర్వేషన్ అనే అంశాన్ని 1వ రాజ్యాంగ సవరణ చేసి 1951లో 1వ రాజ్యాంగ సవరణ చేసి ఇక్కడ ఈ అంశాన్ని చేర్చడం జరిగింది. ఏ అంశాన్ని? ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్. ఇంకోటి కూడా ఎగ్జాంపుల్ తీసుకోండి. 19(1) స్వేచ్ఛా స్వాతంత్రాల గురించి తెలియజేస్తున్నది. 19(1) ప్రకటన స్వేచ్ఛా స్వాతంత్రాలు. 7 స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండే, ప్రస్తుతం 6 స్వేచ్ఛా స్వాతంత్రాలు మాత్రమే కలవు. ఒక స్వేచ్ఛా స్వాతంత్రాన్ని ఆపాదించే స్వేచ్ఛను తొలగించినాం. ప్రస్తుతం 6 స్వేచ్ఛా స్వాతంత్రాలే కలవు. ఈ స్వేచ్ఛా స్వాతంత్రాల పైన పరిమితులు విధించేటటువంటి 19(2)(b) అంశాన్ని 19(2)(b) కాదు 19(2) అనే అంశాన్ని చేర్చినారు. ఈ స్వేచ్ఛా స్వాతంత్రాలను కల్పిస్తుంది. ఈ స్వేచ్ఛా స్వాతంత్రాల పైన పరిమితులు విధిస్తుంది. పరిమితుల గురించి తెలియజేస్తుంది. ఇది తెలంగాణ గ్రూప్ 2 వాళ్ళకి కలిగినటువంటి అంశము. రాజ్యాంగ సవరణలు ఇటు సైడ్ ఇచ్చి ఇక్కడ అంశాలు ఇవ్వడం జరిగింది. వీటికి సరైనటువంటి సమాధానం జతపరచమన్నాడు. జతపరచమని అడగడం జరిగింది. రాజ్యాంగ సవరణలు అంశాలు సవరించమని అడిగాడు. 19(2)(b) అనే అంశం ఎలా చేర్చడం జరిగిందంటే 1వ రాజ్యాంగ సవరణ చేసి 1951లోనే రాజ్యాంగ సవరణ చేసి 1వ రాజ్యాంగ సవరణ ఇక్కడే కాదు ఇక్కడ కూడా చేసినారు. ఇంకా మళ్ళీ వస్తుంది 9వ షెడ్యూల్ భూ సంస్కరణలు కూడా 1వ రాజ్యాంగ సవరణ ద్వారా చేసి 1951లో చేసి భూ సంస్కరణలు అనే అంశాలు చేశారు. అంటే 19(2)(b) అనే అంశము 1వ రాజ్యాంగ సవరణ చేసి ఏం చేసినారు? పరిమితులు అనే అంశాన్ని విధించినారు. ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రాథమిక హక్కులు ఏదైతే ఉన్నాయో వీటిలో ఏదో ఒక ప్రకటనను టచ్ చేయాలంటే పార్లమెంటు 2/3 మెజార్టీతో టచ్ చేయవలసి ఉంటది. అనగా ప్రత్యేక మెజార్టీతో ఆమోదించవలసి ఉంటది. నెక్స్ట్ ఆదేశిక సూత్రాలు తీసుకోండి. 36 నుంచి 51 వరకు ఉన్నటువంటి ప్రకటనలు ఆదేశిక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గురించి తెలియజేస్తామండి. ఆదేశిక సూత్రాలలో ఒక ప్రకటన తీసుకుందాం. 48A ప్రకటన. వాస్తవానికి ఆదేశిక సూత్రాలు 4వ భాగంలో గలవు. 36 నుంచి 51 వరకు ఉన్నటువంటి ప్రకటనలు వీటిని ఐర్లాండ్ నుంచి తీసుకున్నాం. ఐర్లాండ్ స్పెయిన్ నుంచి తీసుకున్నది. ఇలా టాపిక్లో నేర్చుకున్నాం. ఈ ఆదేశిక సూత్రాలు ఏవైతున్నాయో 48A ప్రకటన ప్రకటన ఏదైతుందో ఈ 48A ప్రకటన ఏం తెలియజేస్తుంటే వన్యమృగ అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, అటవీ సంరక్షణ గురించి తెలియజేస్తుంది. ఈ ప్రకటన చేర్చాలి అంటే ఆదేశ సూత్రాల్లో పార్లమెంట్ ఏం చేసి ఉండొచ్చు? రాజ్యాంగ సవరణ చేసి 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 48A ప్రకటనను చేర్చడం జరిగింది. 48 నుండి 49 చారిత్రాత్మక కట్టడాలను ప్రభుత్వం పర్యవేక్షణ చేయాలి. ఓకేనా? 48వ ప్రకటన ఎందుకు చేస్తుంది? గోవధను నిషేధించాలి. 48A వన్యమృగ అటవీ సంరక్షణ ఏ అనేది లేకుండే దాన్ని అమెండ్మెంట్ చేసినారు. 42వ రాజ్యాంగ సవరణ 1976 చేసి ఇందిరాగాంధీ ప్రభుత్వంలో దాన్ని చేసినారు. అంటే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ 39 ఇంపార్టెంట్ ఆర్టికల్.
39లో 39A క్యాపిటల్ ఏ 39 క్యాపిటల్ ఏ ప్రకారం ఏం తెలుసు అంటే 39A స్మాల్ ఏ బి సి డి ఈ ఎఫ్ వరకు కూడా ప్రకటనలు ఉన్నాయి. వాటిని అమెండ్మెంట్ చేసినారు. 39A ఏం తెలుసు అంటే అందరికీ న్యాయాన్ని అందిస్తూ అందరికీ న్యాయం అందించాలి. అందరికీ న్యాయం అందించాలి. అవసరమైన వారికి అంటే పేదవారికి ఉచిత న్యాయం అందించాలి అని తెలియజేస్తుంది. ఉచిత న్యాయం అందించాలి అని తెలియజేస్తుంది. ఉచిత న్యాయం అంటే ఎలాంటి డబ్బు తీసుకోకుండా న్యాయాన్ని అందించాలి అని తెలియజేస్తుంది. కాబట్టి ఇలాంటి ఆదేశిక సూత్రాల్లో ఏదైనా ఒక ప్రకరణను సవరించాలంటే పార్లమెంట్ ఎంత మెజార్టీతోని 2/3 మెజార్టీతోని సవరించవలసి ఉంటుంది. నెక్స్ట్ ప్రాథమిక విధులు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రాథమిక విధులు అనేవి లేవు. ప్రాథమిక విధులను టాపిక్ తీసుకుంటే ప్రాథమిక విధులు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు లేవు. ప్రాథమిక విధులు గురించి ముందు తీసుకుంటే శ్రీమన్ నారాయణ అగర్వాల్ అనేటటువంటి వ్యక్తి ప్రాథమిక విధుల గురించి చెప్పడం జరిగింది. కానీ ఆనాటి రాజ్యాంగ పరిషత్ ప్రతి వ్యక్తికి విధి అంటే బాధ్యత, నైతిక విలువల గురించి తెలిపేది. ఈ నైతిక విలువలు బాధ్యతలు ప్రతి పౌరుడు పాటిస్తాడని చెప్పేసి అనడం జరిగింది. కానీ 1976-42 రాజ్యాంగ సవరణ ద్వారా 1976-42 రాజ్యాంగ సవరణ ద్వారా 1976-42 రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రాథమిక విధుల కోసం స్వర్ణ సింగ్ కమిటీ సూచన మేరకు 8 ప్రాథమిక విధులు వాళ్ళు ఇచ్చిన నివేదికలో ఉన్నవి. 8 ప్రాథమిక విధులు. ఆనాటి ప్రభుత్వం శ్రీమతి ఇందిరాగాంధీ 2 ప్రాథమిక విధులను జోడించి మొత్తం ప్రాథమిక విధులు 1972 రాజ్యాంగ సవరణ ద్వారా 10 ప్రాథమిక విధులు చేర్చడం జరిగింది. ఎక్కడ 51A ప్రకరణలో. మరి రాజ్యాంగంలో 4A భాగము దేని గురించి తెలియజేస్తుంది? భాగాన్ని చేర్చినారండి. 51A ప్రకరణలో భాగాన్ని చేర్చినారు. ఓకేనా? మరి 10 ప్రాథమిక విధులు ఉండే. దీన్నే మళ్ళా ప్రాథమిక విధుల్లో 2002 86 రాజ్యాంగ సవరణ చేసి 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు కనీస విద్యను తల్లిదండ్రులు లేనట్టయితే కనీస విద్యను నేర్చుకోమని గార్డియన్స్ చెప్పాలి. అంటే సంరక్షకులు చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే ఇంతకుముందే 21A ప్రకరణలో మనం ఏం నేర్చుకున్నాము? 6 నుండి 14 సంవత్సరాలకు బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్య అక్కడ ఉన్నది కాబట్టి నీ సొమ్మేం పోతుంది, నువ్వు చెప్తే కనీస విద్యను నేర్చుకుంటాడు కదా అనే ఉద్దేశంతో నీ బాధ్యత కదా అంటే ఆ అంశాన్ని చేర్చడం జరిగింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే కనీస విద్యను నేర్చుకోమని చెప్పాలి. ఓకేనా? వాస్తవానికి 6 నుంచి 14 సంవత్సరాలలోపు బాలబాలికలకు కనీస విద్యను నేర్చుకోవాలి అని 86 రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో చేసి ప్రాథమిక విధులు చేసిన ప్రస్తుతం టోటల్ ప్రాథమిక విధులు ఎన్ని అని అంటే 11 కలవు. ఎన్ని కలవు? 11 కలవు. డెప్త్ కలిగినట్టయితే నీకు 45వ ప్రకరణ ఏముంది? ఇక్కడ 30 నుంచి 50 మంది అంటే ఆదేశ సూత్రాలు ఉన్నది. 45వ ప్రకరణలో ఏముందంటే 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్య అనేది ఉండే. దానిని తొలగించినారు, తీసివేసినారు. అంటే అమెండ్మెంట్ రాజ్యాంగ సవరణ చేసి 2002లో తీసివేసి 86 రాజ్యాంగ సవరణ ద్వారా తీసివేసి ఎక్కడ చేర్చినారంటే ప్రాథమిక హక్కులలో ఎక్కడ చేర్చినారు? 21A ప్రకరణలో చేర్చినారు. 6 నుంచి 14 సంవత్సరాలలోపు బాలబాలికలకు ఏంటి? ఉచిత నిర్బంధ విద్యను అందించాలని హక్కుగా చేర్చినారు. ఓకేనా? హక్కుకు భంగం కలిగినట్టయితే న్యాయ రక్షణ ఉంటుంది. దాని కోసం న్యాయస్థానాలకు వెళ్ళవచ్చు. సుప్రీంకోర్టుకు, హైకోర్టుకు వెళ్తున్నట్టయితే వాళ్ళు రిట్స్ జారీ చేస్తారు.
మరి ఇక్కడ ఏం ఏర్పడ్డది? ఖాళీ ఏర్పడ్డదండి, ఖాళీ ఏర్పడ్డది. ఇక్కడ తీసివేసేటప్పుడు ఏం చేసినా అమెండ్మెంట్ రాజ్యాంగ సభ ఏం చేయట్లే, పార్లమెంట్ చేస్తుంది. ఓకేనా? అమెండ్మెంట్ చేసి అక్కడ అంశాలు చేస్తారు. ఇక్కడ ఖాళీ ఏర్పడ్డది. మరి ప్రస్తుతం 45 ప్రకారం ఏం చేస్తుంది అని అంటే 0 నుంచి 6 సంవత్సరాలలోపు బాలబాలికలకు సంరక్షణ, వైద్య, విద్య సదుపాయాలను కల్పించాలి. ప్రస్తుతం 45 ప్రకారం ఏం చేస్తుంది? 0 నుంచి 6 సంవత్సరాలలోపు బాలబాలికలకు 1 నుంచి 6, 0 నుంచి 6. గత ప్రీవియస్ లో అడిగినాడు గ్రూప్ 1, గ్రూప్ 2, తెలంగాణ గ్రూప్ 2 లో 1 నుంచి 6 లేకపోతే 0 నుంచి 6 మరియు 2 నుంచి 6 అని చెప్పేసి ఇలా అడిగినాడు. 0 నుంచి 6 అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అక్కడ తల్లి కానీ తండ్రి కానీ కోల్పోయినట్టయితే ఆ వ్యక్తికి ఆ పిల్లవాడు అనాథాశ్రమంలో ఉంటాడు. కాబట్టి 0 నుంచి 6 అనేది ఇంపార్టెంట్. ఓకేనా? 0 నుంచి 1 నుంచి 6 చాలా మంది వీళ్ళు పుట్టగానే తీసుకోవచ్చు. అంటే తల్లి కానీ తండ్రి కానీ పోయినట్టయితే 0 నుంచి 6 సంవత్సరాలలోపు అందుకోసం ఇక్కడ రాసిన సంరక్షణ మరియు వైద్య, విద్య సదుపాయాలు కూడా బాలబడి కొద్దిగా పెద్దయిన తర్వాత ఏమవుతాడు? బాలబడి విద్యను అంగన్వాడీ విద్యలో చేరుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ అంశాన్ని చేర్చేటప్పుడు కూడా ఏం చేస్తున్నాం మనము? 2002 86 రాజ్యాంగ సవరణ చేసి ఈ అంశాన్ని చేర్చడం జరిగింది. ఒకటే గమనించండి, విద్యా విషయానికి వస్తే 2002లో 86 రాజ్యాంగ సవరణ చేసి 21 ప్రకారం చేర్చున్నాం. 2002లో 86 రాజ్యాంగ సవరణ చేసి ఏ అంశాలు చేర్చినారు? ఆ 0 నుంచి 6 సంవత్సరాలలోపు బాలబాలికలకు సంరక్షణ, వైద్య, విద్య. 2002లోనే 86 రాజ్యాంగ సవరణ చేసి ప్రాథమిక విధుల్లో 6 నుంచి 14 సంవత్సరాలలోపు బాలబాలికలకు అంటే ఇక్కడ 45వ ప్రకరణం, ఇక్కడ వచ్చేసి 11వ ప్రాథమిక విధి గురించి ఈ అంశం ఏం తెలియజేస్తుంది? 6 నుంచి 14 సంవత్సరాలలోపు బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అనే అంశం గురించి తెలియజేస్తుంది. వాస్తవానికి అది రాజ్యాంగంలోకి వచ్చినప్పుడు ఉండేనా? లేకుండే. ఎక్కడుండే? ఆదేశిక డైరెక్ట్ ప్రిన్సిపల్ లో ఉండే. దాన్ని తీసి ఇక్కడ 6 నుంచి 14 లోపు అనేది తీసి వేసి ఎక్కడ చేసినారు? ఇక్కడ చేసినారు. ఇక్కడ ఏం ఏర్పడ్డది? ఖాళీ. తీసేసేటప్పుడు అమెండ్మెంట్ చేసినారు. అక్కడ చేసేటప్పుడు ఇదే రాజ్యాంగ సవరణ తీసేసినారు. మళ్ళా ఇదే రాజ్యాంగ సవరణ ద్వారా ఏ అంశం చేసినారు? ఇది తీసేసి 0 నుంచి 6 సంవత్సరాలలోపు బాలబాలికలకు సంరక్షణ, వైద్య, విద్య సదుపాయాలు కల్పించాలని చేసినారు. 2002 రాజ్యాంగ సవరణ ద్వారా 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు తల్లిదండ్రులు లేనట్టయితే ఎవరు? గార్డియన్స్ గా ఉన్న వాళ్ళు కనీస విద్య నేర్చుకోవాలని అక్కడ చెప్పాలి. తన యొక్క బాధ్యత, విధి చెప్పాలని చెప్పేసి అక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇలా ప్రస్తుతం 51 ప్రకరణలో ఎన్ని విధులు ఉన్నవంటే 11 విధులు కలవు. రాజ్యాంగ అమలులోకి వచ్చినప్పుడు ఎన్ని విధులు కలవు? ఏమీ లేవు. ప్రాథమిక విధులు రాజ్యాంగంలో చేతక ముందే ప్రాథమిక విధుల గురించి చెప్పిన వ్యక్తి ఎవరంటే శ్రీమన్నారాయణ అగర్వాల్. మరి చూడండి, ప్రాథమిక విధులు అయిపోయింది. న్యాయస్థానాల అధికారాలు చూద్దాం. న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయమూర్తులు 1+30 మంది న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో కలరు. ఇలా రాష్ట్రాల్లో హైకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులను నియమించేది ఎవరు అంటే రాష్ట్రపతి నియమిస్తాడండి. రాష్ట్రపతి నియమిస్తాడు. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులు ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తాడు. ఎందుకు రాష్ట్రపతి నియమిస్తాడు? సుప్రీంకోర్టు, హైకోర్టు అనేవి ఏ జాబితాలో ఉన్నవి? కేంద్ర జాబితాలు ఉన్నాయి. కాబట్టి ఇలా న్యాయమూర్తులు ఏ రాష్ట్రాల్లో? అన్ని రాష్ట్రాలు. ప్రస్తుతం ఎన్ని రాష్ట్రాల్లో హైకోర్టు గలవు? 25 రాష్ట్రాలు హైకోర్టు గలవు. ఓకేనా? రైట్. సుప్రీంకోర్టు కావచ్చు, హైకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తుల
యొక్క పదవి విరమణ వయసు రాజ్యాంగ అమలులోకి వచ్చినప్పుడు ఎంత ఉందంటే తక్కువ ఉండే, ప్రస్తుతము 62 నుంచి 65 పెంచాలని, 62 నుంచి 65 పెంచాలని మరియు 60 నుంచి 62 పెంచాలని 15వ రాజ్యాంగ సవరణ 1963లో చేసి 15వ రాజ్యాంగ సవరణ 1963లో చేసి ఇక్కడ సుప్రీంకోర్టు ఇక్కడ వచ్చింది కదా, 62 నుంచి 65కు, 60 నుంచి 62కు, ఓకేనా రైట్. 15వ రాజ్యాంగ సవరణ చేసి 1963లో పార్లమెంటు ఎంత మెజార్టీతోని 2/3 మెజార్టీతో ఏం చేసింది, వాళ్ళ యొక్క పదవి విరమణ వయసు పెంచింది. అంటే న్యాయస్థానానికి సంబంధించినటువంటి ఏదైనా అంశం ఉంటే అది పార్లమెంటే 2/3 మెజార్టీ శాసనం చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూడండి 60 నుంచి 62 అన్నాం, హైకోర్టు 62 నుంచి 65 అన్నాం. ప్రస్తుతము హైకోర్టు 114 రాజ్యాంగ సవరణ బిల్లు 2014లో మన్మోహన్ సింగ్ కాలంలో చేసినటువంటి బిల్లు ఉన్నదండి. ఆ పార్లమెంటు 62 నుంచి 65కు పెంచమని, 62 నుంచి 65కు పెంచమని బిల్లు పార్లమెంట్ లో ఉన్నది. అలాగే సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తుల యొక్క పదవి విరమణ వయసు 65 నుంచి 70కి పెంచాలని చాలా మంది న్యాయమూర్తులు చెప్తున్నారు. ఎందుకోసం అంటే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి హైకోర్టులో ఉన్నటువంటి లేదా ఇతర న్యాయస్థానం నుంచి వచ్చినటువంటి కోర్టులు ఇలా రావడం జరుగుతుంది. వాళ్ళ సీనియారిటీ ఇక్కడికి వచ్చేంత వరకు 60 సంవత్సరాలు పూర్తయిపోతుంది. ఎందుకంటే గత ప్రీవియస్ లో 3 న్యాయమూర్తులు టిఎస్ ఠాగూర్ నుంచి తీసుకుంటే చాలా మంది 1-2 సంవత్సరాలు 3 సంవత్సరాలే పనిచేస్తున్నారు. ఆ పార్టీ కల్లా వాళ్ళ పదవి విరమణ వయస్సు గోప్డే ఉన్నాడు, అంతకుముందు రంజిత్ గోగోయ్ ఉన్నాడు, 2 సంవత్సరాలు పనిచేసినాడు. కారణం ఏంటంటే 60 సంవత్సరాలు నిండిపోయినది కాబట్టి అతను వెళ్ళిపోవడం జరిగింది. కేఆర్ సింగ్ ఉండే, అతను కూడా 1.5 సంవత్సరం పాటు పనిచేసి వెళ్ళిపోవడం జరిగింది, 60 సంవత్సరాలు అయింది. ఇప్పుడు బోబ్డే ఉన్నాడు, అతను కూడా పదవి కాలం అయిపోవస్తుంది. కాబట్టి న్యాయమూర్తులు ఏమంటారంటే మాకు సీనియర్ అంటే ఇక్కడ సీనియర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడికి రావడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులను తీసుకురావడం జరిగిందని సుప్రీంకోర్టులో నేర్చుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి పదవి కాలం పెంచమని న్యాయమూర్తులు చెప్పడం జరుగుతుంది, ఓకేనా. అయితే ఇక్కడ ఉన్నటువంటి న్యాయస్థానాలకు సంబంధించిన అధికారాలను పార్లమెంటు 2/3 మెజార్టీతో ఆమోదిస్తే ఏమవుతుంది, ఇక్కడ మార్పు చెందడం జరుగుతుంది. నెక్స్ట్ మూడో పద్ధతి చూద్దాం. మూడో పద్ధతి ఏంటంటే మూడో పద్ధతి పార్లమెంటు 2/3తో పాటు 2/3తో పాటు సగం కంటే రాష్ట్రాల అనుమతితో కొన్ని అంశాలు సవరించడం జరుగుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర రాష్ట్ర సంబంధాలు కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి మన రాజ్యాంగంలో 12 నుంచి 12వ భాగము 11వ భాగం అనగా 245 నుంచి 300A వరకు ఉన్నటువంటి ప్రకటనలు తెలియజేస్తాయి. ఈ 245 నుంచి 300A వరకు ఉన్నటువంటి ప్రకటనల్లో ఏ అంశాలను సవరించాలి అంటే కేంద్రానికి రాష్ట్రానికి ఏమైనా సంబంధాలు ఉన్నవి అని అంటే వాటిని పార్లమెంటు 2/3తో పాటు ఈ విధంగా చేస్తూ మళ్ళా సగం కంటే ఎక్కువ అంశాల ఆమోదితో సగం కంటే ఎక్కువ రాష్ట్రాల అనుమతితోని ఆమోదించవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టి అనేది ఉండే గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, దీన్ని వస్తు వినియోగ సేవలు అంటారు. ఈ వస్తు వినియోగ సేవలు ఏవైతున్నాయో ఈ జిఎస్టి అనేది ఎవరిపైన ఉంటుండే, కేంద్ర ఆధీనంలో ఉండేనా రాష్ట్ర ఆధీనంలో ఉండేనా అంటే పన్ను విధించే అధికారం అంతం జిఎస్టి రాకముందు కేంద్రం పన్ను విధిస్తుండే, రాష్ట్రం పన్ను విధిస్తుండే.
మరి జిఎస్టి అమల్లోకి వచ్చిన తర్వాత కేంద్రం పన్ను విధిస్తుంది, రాష్ట్రం కూడా పన్ను విధించాలి అంటే కేంద్రమే పన్ను విధిస్తుంది, ఆ రాష్ట్రం విధించే పన్నును కూడా కేంద్రం విధిస్తుంది. కేంద్రానికి వచ్చిన తర్వాత ఆ ఆదాయాన్ని రాష్ట్రానికి మళ్లిస్తుంది అని చెప్పడం జరిగింది. అది 122వ రాజ్యాంగ సవరణ చేసి 122వ రాజ్యాంగ సవరణ చేసి జిఎస్టి అనే అంశాన్ని సవరించడం జరిగింది. దానికోసం పార్లమెంట్ 2/3 వంతు మెజారిటీ ఆమోదం పొందింది. అది రాష్ట్రానికి సంబంధించిన అంశం కాబట్టి భారతదేశంలో అప్పుడు 29 రాష్ట్రాలు ఉండే, 14.5 అంటే దాదాపు 15 రాష్ట్రాల అనుమతి కావాలి. అలా 18 రాష్ట్రాల ఆమోదంతో జిఎస్టి అనేది అమల్లోకి వచ్చింది. గుర్తుంచుకోండి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. రాష్ట్రపతి యొక్క ఎన్నిక మరియు అతని యొక్క అధికారాలు. రాష్ట్రపతి యొక్క ఎన్నిక చూడండి. రాష్ట్రపతికి ఉండవలసినటువంటి అర్హతలేంటి? భారతీయ పౌరుడే ఉండాలి, 35 సంవత్సరాలు నిండి ఉండాలి, చట్టసభల్లో సభ్యత్వం ఉండరాదు, ఉన్నదాన్ని పదవి ప్రమాణ స్వీకారం చేసిన రోజున వదులుకోవాలి, 15,000 రూపాయలు దారావత్ చెల్లించాలి. ఓకేనా? ఇలాంటి అంశాలన్నీ రాష్ట్రపతికి ఉన్నటువంటి అర్హతలు. ఫర్ ఎగ్జాంపుల్ 35 సంవత్సరాలు తీసివేసి 40 సంవత్సరాలు పెంచాలనుకున్నారనుకోండి, రాష్ట్రపతి ఎన్నిక 40 సంవత్సరాలు పెంచాలనుకుంటే పార్లమెంటుతో పాటు సగం కంటే ఎక్కువ రాష్ట్రాల అనుమతి కావాలి. ఎందుకోసం అంటే పార్లమెంట్ కేంద్రమే ఎన్నికలు నిర్వహిస్తుందంటే రాష్ట్రపతి ఎన్నికలు ఎవరు పాల్గొంటారు? లోక్సభకు ఎన్నికైన సభ్యులు, రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు, మరియు రాష్ట్రాల్లో ఉన్న విధాన సభకు ఎన్నికైన సభ్యులు. చాలా ఇంపార్టెంట్ టాపిక్, చాలా నేర్చుకుంటాం మనం రాష్ట్రపతి లెసన్ లో. ఓకేనా? లోక్సభకు ఎన్నికైన సభ్యులన్నా అంటే ఇద్దరు ఆంగ్లో ఇండియన్లు ఎన్నికలు పాల్గొనరు. రాజ్యసభకు ఎన్నికైన సభ్యులన్నా 233 వస్తారు. రాష్ట్రపతి నామినేట్ చేసే 12 మంది రారు. విధానసభకు ఎన్నికైన సభ్యులు అంటున్నాం అంటే గవర్నర్ చేత నామినేట్ అయినటువంటి 333వ నిబంధన ప్రకారం ఎవరు వస్తారు? అక్కడ ఒక ఆంగ్లో ఇండియన్ నామినేట్ చేయడం జరుగుతుంది గవర్నర్ రాష్ట్ర శాసనసభకు. వాళ్ళు కాకుండా మిగతా ఎన్నికైనటువంటి సభ్యులు మాత్రమే రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారు. ఇది ఎవరికి సంబంధించింది? కేంద్రానికి, రాష్ట్రానికి అంటే కేంద్ర రాష్ట్రానికి సంబంధించిన అంశం కాబట్టి 40 సంవత్సరాలు చేయాలి అంటే చేయవచ్చు. పార్లమెంట్ 2/3 వంతు మెజారిటీతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు సగం కంటే ఎక్కువ ఆమోదంతో ఏం చేయవచ్చును? సవరించవచ్చును. ఇది 3వ పద్ధతి అండి. ఇలా మనకు రాజ్యాంగంలో 368వ నిబంధన ఏం తెలియజేస్తుందంటే రాజ్యాంగ సవరణ పద్ధతి గురించి తెలియజేస్తుంది. ఈ రాజ్యాంగాన్ని సవరించే పద్ధతి ఏ దేశం నుంచి గ్రహించామంటే అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించినటువంటి అంశం ఏదైతే ఉందో అది ఏం చేసినాము? ఇలా మన రాజ్యాంగ పరిషత్తు ఈ విధంగా సవరించాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ అందులో ఏకకేంద్ర సమైక్య లక్షణాలు, సార్వజనిక వయోజన ఓటు హక్కు, రాజ్యాంగ సవరణ పద్ధతి మరియు పార్లమెంట్ తరా విధానము. పార్లమెంట్ తరా విధానం అంటే పార్లమెంట్ తరా విధానాన్ని ప్రపంచంలో మొదటిసారిగా ఉపయోగించిన దేశం ఏదంటే బ్రిటన్ పార్లమెంట్ల మాతాగా పిలవడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ప్రపంచంలో దాదాపు 238 దేశాలు ఉన్నాయండి. ఇక్కడ డౌట్ కూడా వస్తుంది. ఎందుకోసం అంటే యుఎన్ఓలో ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందిన దేశాలు 193, 238 దేశాలు ఉన్నవి. ప్రజాస్వామ్యాన్ని అనుసరిస్తున్న దేశాలన్నీ 202 దేశాలే. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశం ఏది? భారతదేశం. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య విధానాన్ని అనుసరిస్తున్న దేశం ఏదంటే భారతదేశం. మరి ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం చేరడం అనేది ఐచ్ఛికం.
వాళ్ళ యొక్క ఇష్టానుసారంగా చేరవచ్చును, చేరకపోవచ్చును, అది కూడా గమనించాలి. పార్లమెంట్ తరహా విధానంలో ప్రభుత్వాధినేతగా ప్రధానమంత్రి ఉంటాడు. నామమాత్రమైనటువంటి అధికారాలను రాష్ట్రపతి కలిగి ఉంటాడు. అధ్యక్ష తరహా ప్రభుత్వ విధానంలో వాస్తవాధికారాలను అధ్యక్షుడు చెలాయిస్తాడు. నామమాత్రమైనటువంటి అధికారాలను అంటే ప్రధానమంత్రి వాళ్ళు చెలాయించడం జరుగుతుంది. ఇలా ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి పార్లమెంట్ తరహా విధానాన్ని ప్రపంచంలో దాదాపు 80 దేశాలు పార్లమెంట్ తరహా విధానాన్ని అనుసరిస్తున్నాయి. అందుకే పార్లమెంట్ తరహా విధానంలో ప్రజలకు ప్రత్యక్ష లేదా పరోక్ష ఎన్నికకు అవకాశం ఉంటుంది. ఆ విధానాన్ని క్లారిటీగా పార్లమెంట్ అనే టాపిక్ లో మీరు నేర్చుకోవడం జరుగుతుంది. ఓకేనా? సరే, తర్వాత మిగతా చూద్దాం.